కందగడ్డ చాలామందికి అసలు తెలీదు. కందగడ్డ అంటే చిలకడ దుంపలని పిలుస్తారు. కానీ మేమైతే మా సైడ్ కందగడ్డ అని పిలుస్తాం. ఇందులో 2 రకాలు ఉంటుందన్నమాట. రెడ్ కలర్ కందగడ్డ ఉంటుంది అండ్ వైట్ కలర్ కందగడ్డ ఉంటుంది. ఏంటంటే చాలామంది కందగడ్డని వాటర్లో వేసి అందులోనే సాల్ట్ వేసి డైరెక్ట్ ఉడికించుకుంటారు కదా. అలా అయితే అందులోని పోషకాలు మొత్తం పోతాయంట. సో నేను చెప్పిన విధంగా ఒకసారి ఉడికించుకోండి. ఫస్ట్ అయితే కందగడ్డని ఒక 10 మినిట్స్ వాటర్లో ఉంచితే దానికున్న మట్టి అంతా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకోసారి మంచిగా కడుక్కొని ఇలా 2 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బగోనీలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్ మరుగుతున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకొని పైన ఒక ఇలా జాలి గిన్నె పెట్టేసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకున్న కందగడ్డలు మొత్తం ఇలా పెట్టేసుకొని పైన మూత పెట్టి ఒక 15 to 20 మినిట్స్ ఉడికించుకున్నామంటే మనకు కందగడ్డనైతే ఆవిరికి చాలా చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పోషకాలు అన్నీ కూడా అలానే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.